కొట్టుకుపోతున్నాయి. సో చూడొచ్చు, రోడ్డు మీద పార్క్ చేస్తున్న కార్లు ఒకసారిగా వరద ధాటికి కొట్టుకుపోతున్న ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. ముందుగా ఎటువంటి హెచ్చరికలు కూడా అంత ప్రమాద స్థాయికి వెళ్ళేంత వరదలు వస్తాయని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేదేం బహుశా. దీంతో నీటి ప్రవాహం అమాంతం పెరిగిపోతుంది. ఎక్కడికక్కడ కార్లు బస్సులు కొట్టుకుపోతున్నాయి. గతంలో కూడా పిల్లలు సహా చాలా మంది మరణించిన ఘటనలు ఉన్నాయని చెప్పి న్యూస్ అవుట్లెట్స్ కోట్ చేయడం జరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. ప్రజలను కాస్త అలర్ట్గా ఉండాలని చెప్పి హెచ్చరించింది అక్కడ ప్రభుత్వం. ఇంకా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. మరిన్ని ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా అక్కడ ప్రభుత్వం అంచనా వేయడం జరుగుతోంది. ఈ పరిస్థితి ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు. భారీ వర్షాలు ఈ ఎడారి భాగం సంబంధించి మాట్లాడుకునే క్రమంలో పడడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఫ్లాష్ ఫ్లడ్స్ అక్కడ ప్రజల్ని అతలకుతలం చేయడం జరుగుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. విజువల్స్ చూద్దాం. في حد داخلها يجوز توا لا سنور لا توا راح كفو توا لا سنور لا توا راح బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒమన్లో వర్ష విభత్సం కొనసాగుతోంది. అకాల వర్షాలు పడుతున్నాయి. వరదలతో ఒమన్ అతలాకుతలమవుతోంది. ఇప్పటికే యుద్ధంతో భయభ్రాంతులకు గురవుతున్న ఒమన్ కంట్రీ ఇప్పుడు వరదలను కూడా చవిచూస్తోంది. ఈ వరదల్లో 2 భారతీయులు కూడా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మరో భారతీయ మహిళ గల్లంతవడం జరిగింది. వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది కారు. ఈ కారులో 3 ఉన్నారు. యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మస్కట్, అల్ బతీనా ప్రాంతాల్లో భారీగా వరద ప్రవాహం ఉంది. హెచ్చరికలు జారీ చేస్తుంది ఒమన్ ప్రభుత్వం. వరదల్లో చిక్కుకున్న వారిని రెస్క్యూ టీమ్స్ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ని ప్రారంభించాయి. వాతావరణం మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్టుగా అక్కడ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అబుదాబి, అల్ ఐన్, దుబాయ్ కారిడార్లో ఈ రాత్రి భారీ పిడుగులతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పటికీ అక్కడ యుద్ధంతో అతలాకుతలమవుతున్న ఒమన్ దేశం అంటే ఇరాన్ కారణంగా, అమెరికా యుద్ధం కారణంగా వర్షాలు అంటే అమెరికా ఇరాన్ కారణంగా యుద్ధ వాతావరణం నెలకొంటే ఇప్పుడు వరదలు కూడా మీరు చూడొచ్చు. అక్కడ పూర్తి అది ఎడారి ప్రాంతంలో అకాల వర్షాలు ఒక్కసారిగా అక్కడ బీభత్సాన్ని సృష్టించాయి. అండ్ ఈ వరదలు 2 భారతీయులు కూడా మృతి చెందారు. భారీ వర్షాలు ఒక్కసారిగా ఒమన్ని అతలాకుతలం చేస్తోంది. ఫ్లాష్ ఫ్లడ్స్ తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. అక్కడ ఇప్పటికీ 4 మృతి చెందారు. ఒక వ్యక్తి గల్లంతవడం జరిగింది.